హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మహిళలకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. భారీగా మనకు అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. 10th క్లాస్ అర్హత ఇక్కడ అప్లై చేసుకొని ఈ అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే ఒకసారి భర్తీ అయిపోయినాయంటే నెక్స్ట్ మనకు 2 years 5 years వరకు చాలా మంది వెళ్ళకుండా ఉంటారు, పదవి విరమణ కాకుండా ఉంటాయి. ఇప్పుడు మనకు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మనకు 1 by 1 అనేది ఎక్కడ ఖాళీలు అయితే ఉన్నాయో అక్కడ కలెక్టర్ నియామకాల ద్వారా మనకి ఇక్కడ అంగన్వాడీలో ఉద్యోగాలు అయితే రిలీజ్ అనేది చేస్తున్నారండి. ఆల్రెడీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో మనకు రిలీజ్ అయినప్పుడు మీకు ఆ రోజు అప్డేట్ అని తెలియజేశాను. ఈ రోజు కూడా మనకు మరిన్ని కొన్ని మండలాల్లో కూడా మనకు ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో నాకు కామెంట్స్ చేశారంటే మీకు పూర్తిగా ఏదైనా పీడిఎఫ్ ఉన్నా మీ జిల్లాకు సంబంధించి నేను మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, తప్పనిసరిగా అలానే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు అర్హులైతే అంటే మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని డాక్యుమెంట్ కూడా చెప్తాను. ఆ డాక్యుమెంట్ కూడా మీరు రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఇస్తుంది టైం అనేది చాలా తక్కువ అనేది ఇస్తారు. ఇస్తానే మీకు 1 week లోపల క్లోజ్ అనేది చేస్తున్నారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటారు. అయితే కొన్నిటి మీకు నివాస ధృవీకరణ పత్రం కావచ్చు, అలానే మనకు క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా లేటెస్ట్గా కమ్సే కమ్ 3 months లోపల అనేది ఇక్కడ మీకు ఉండాలి. అప్పుడే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు అన్ని కూడా పొందాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు దొరుకుతుందండి. ఈ రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మనం కానీ చూసుకుంటే అంగన్వాడీ టీచర్ పోస్టులు 2 ఉన్నాయి. ఆయా పోస్టులు అయితే 19 అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి మీకు స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు ఈ నెల 18వ తేదీ లోపల ఇక్కడ మీకు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే, అప్లై చేయాలనుకున్న వాళ్ళకి వివిధ రకాలుగా మనకు మండలాల్లో ఇక్కడ ఖాళీ వివరాలు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, అంటే ఇందులో అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే అర్హతలు అయితే మనకి ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అర్హతల కిందకి మనం కానీ వచ్చినట్లయితే అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అభ్యర్థులకి మనకు ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకున్నప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు మనం కానీ చూసుకున్నట్లయితే మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోవాల్సి వస్తుంది. అలానే ధృవీకరణ పత్రాలు అన్ని కూడా అంటే జిరాక్స్ తీసుకున్న తర్వాత మనకు గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి తప్పనిసరిగా మనకి ఏమిటంటే సిగ్నేచర్ చేపించాలని తెలియజేస్తున్నారండి. అవన్నీ డాక్యుమెంట్ ఏవేమి మనం కానీ డీటెయిల్ గా చూసుకున్నట్లయితే ధృవీకరణ అంటే మనకు పుట్టిన తేదీ పత్రం అనగా అది ఉన్న, లేకపోతే ఏమిటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా ఇక్కడ మీరు పెడవచ్చు. వయసు ధృవీకరణ పత్రం, అలానే కుల ధృవీకరణ పత్రం, అలానే SC/ST అభ్యర్థులకి, అలానే విద్యా అర్హత అంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, అలానే నివాస ధృవీకరణ పత్రం, అలానే ఫ్రెండ్స్ అదనపు ఏదైనా అర్హతలు మీ దగ్గర ఉన్నా, ఎక్కడైనా మీరు పనిచేసిండు ఏదైనా మీ దగ్గర అర్హతలు కానీ ఉన్నట్లయితే, ఎవరు కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గర అర్హత కానీ అలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఎక్కడైనా మీరు పనిచేసినట్టు ఉన్నట్లయితే అవి కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చండి. ఓకే, వికలాంగులకి సంబంధించిన ధృవీకరణ పత్రం ఉన్నట్లయితే ఏదైనా మీరు వికలాంగులు ఎవరైనా అప్లై కానీ చేసుకున్నట్లయితే దాని ధృవీకరణ పత్రం అనేది కూడా ఇక్కడ సబ్మిట్ చేసి వస్తుంది. వితంతు అయినట్లయితే ఇక్కడ అర్హతలు ఇవి మరి కానీ చూసుకున్నట్లయితే అంటే అంగన్వాడీ కార్యకర్త ఆయా పోస్టులకి రెండింటి కూడా మనకు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. జూలై 1 అంటే మనకు జూలై 1, 2024 నాటికి మనకి ఏమంటే 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉండాలి. అలానే SC/ST అభ్యర్థులు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓకే, ఆ తర్వాత తప్పనిసరిగా వివాహం అయి ఉండాలి. అలా సొంత అంటే స్థానికంగా నివసిస్తూ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. స్థానికంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఈ మండలాల్లో మీరు నివసిస్తుండాలండి. ఈ మండలాల్లో కానీ మీరు నివసిస్తున్నట్లయితే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అయితే ఎక్కడ అప్లై చేసుకోవాలి? సత్తెనపల్లి ICDS కార్యాలయం వెళ్ళేసి ఇక్కడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు మీకు అప్లికేషన్ కావాల్సి వస్తుంది కదా. ఆ అప్లికేషన్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి. అలానే ఫ్రెండ్స్ ఇదేంటంటే అన్ని న్యూస్ పేపర్స్ లో మనకు అంటే 7వ తేదీ 8వ తేదీ మధ్యలో ఇక్కడ మనకు ఈ రోజు నిన్న అన్ని అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 18 లోపల దరఖాస్తు అందించాలని నాందేల ICDS ప్రాజెక్ట్ లో ఇక్కడ ఖాళీలు అనేది ఉన్నాయి. మరొక న్యూస్ పేపర్ కటింగ్ అయితే ఇక్కడ మీకు కనబడుతుందండి. ఓకే, సేమ్ టు సేమ్ ఇందులో కూడా మనకు ఇక్కడ మనకు ICDS ప్రాజెక్ట్ చేంజ్ చేయడం జరిగింది. అర్హతలు కూడా సేమ్ టు సేమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే కోసూరు అనే ప్రాజెక్ట్ లో కూడా ఇక్కడ ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అలానే మనకు ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే పిండుల రాళ్లలో కూడా ఇక్కడ మనకు ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అప్లై కూడా మనం కానీ చూసుకున్నట్లయితే చాలా ఈజీ అండి. ఈ అప్లికేషన్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇస్తున్నాను. ప్రింట్అవుట్ తీయండి. ప్రింట్అవుట్ తీసి అప్లై చేయాలనుకుంటున్నారు ఎక్కడ అంటే నేను చెప్పాను చూడండి, ఆ ICD ప్రాజెక్ట్ లో మీరు ఖాళీలు ఉన్నట్లయితే ఆ ICD పేరు అలానే దాని పోస్ట్ పేరు, ఏ పోస్ట్ పేరు మీరు అప్లై చేయాలనుకుంటారో ఆ పోస్ట్ పేరు అనేది ఇక్కడ రాయాలి. అంటే అంగన్వాడీ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? కార్యకర్త అంటే టీచర్ పోస్టులు 2 ఉన్నాయి. అలానే మనం చూసుకుంటే 19 హెల్పర్ పోస్టులు అయితే ఇక్కడ మీకు ఖాళీలు అయితే ఉన్నాయండి. అంటే అభ్యర్థి పేరు మీ పేరు ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో మనకి ఏంటంటే పూర్తి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే పేరు ఉంటుందో అది పూర్తిగా రాయాలి.
చిరునామా అన్ని కూడా ఇక్కడ మీరు రాయవచ్చు, తెలుగులో కూడా రాయొచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో రాశారంటే వాళ్ళకి అర్థమవుతుంది, త్వరగా ఇక్కడ మీకు అప్రూవ్ అనేది ఇస్తారండి. అలానే ఇక్కడ గ్రామ వార్డు లేదా వీధి, అలానే పంచాయతీ, పిన్ కోడ్ నెంబర్ ఏంటి, మీ అడ్రస్ అనేది ఫుల్గా రాసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఏ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే మీరు పెడుతున్నారు 10th క్లాస్ అని రాసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్, అలాంటి మనకు పుట్టిన తేదీ ఉన్నట్లయితే అంటే మీ దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ పుట్టిన తేదీ అనేది తేదీ అలానే నెల సంవత్సరం అనేది ఇక్కడ రాయండి. నివాసం జత చేస్తున్నట్లయితే నివాస ధృవీకరణ పత్రం, ఆ తర్వాత కుల ధృవీకరణ పత్రం అయితే ఎస్ అని రాయండి. అలా మీరు ఇక్కడ జమ చేస్తున్నట్లయితే అదే ధృవీకరణ పత్రం పెట్టినట్లయితే ఎస్ లేకపోతే నో అనేసి, అలాంటి ఫ్రెండ్స్ ఏదైనా మీ దగ్గర అనుభవం ఉన్నట్లయితే దానికి సంబంధించి ఏదైనా పెడుతున్నా కూడా ఎస్ అని రాసేసి నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. చాలా ఈజీనే మీరు అప్లై చేయడము. ఇక్కడ అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీ సిగ్నేచర్ చేసి వస్తుంది. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ అధికారి నుంచి సిగ్నేచర్ చేసి చెప్పినటువంటి అడ్రస్కి ఇక్కడ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఇక్కడ చెప్పారు చూడ, ఈ ఖాళీలు ఉన్న ప్లేస్లో మీరు నివసిస్తున్నట్లయితే మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి. డాక్యుమెంట్స్ అయితే మీకు క్లియర్ అయినది అనిపిస్తాను. ఏదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీరు కామెంట్ చేయండి, అక్కడి నుంచి ఇక్కడ మీరు పొందవచ్చండి. ఓకే, ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను షేర్ చేయడం జరిగింది. ఇది గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్ గా గూగుల్లో నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే గూగుల్ ఓపెన్ చేయండి, మీ మొబైల్ ఉన్నటువంటి బ్రౌజర్ ఓపెన్ చేయండి. మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తానే ఇక్కడ టాప్ లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అప్డేట్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఐసీటీ ప్రాజెక్ట్ సంబంధించి దీని మీద హెడ్డింగ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉన్నాయి, అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఒకసారి విజిట్ చేయండి. మీకు యూస్ఫుల్ గా ఉన్నటువంటి మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి అప్డేట్స్ మాత్రం మన ఛానల్లో అప్లోడ్ అని చేస్తుంటాం. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మాత్రం. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నాం కదా, ఇక్కడ రీడ్ మోర్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఇక్కడే మీరు చెక్ చేసుకోవచ్చండి. అంటే అన్ని ఎక్కడెక్కడ మనకు రిలీజ్ అవ్వడం జరిగింది, దానికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చాను. అర్హతలు ఏముండాలి, అలానే మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ చాలా క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేసి దరఖాస్తు ఎలా చేసుకోవాలని కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాను. అన్ని కూడా డీటెయిల్ ఉన్నాయి. ఇక్కడ అప్లికేషన్, అలానే నేను చెప్పాను చూడండి పీడిఎఫ్, దానికి సంబంధించి ఫుల్ న్యూస్ పేపర్ కటింగ్ వచ్చాయి కదా, అవన్నీ అప్డేట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే, ఎందుకంటే 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అని మీకు తెలియజేస్తుంటామండి. ఒకవేళ పడితే మీ డిస్ట్రిక్ట్ కాకపోవచ్చు, ఇంకొకరికి యూజ్ అవుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేశారంటే 10 మందికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంటే అంటే వాళ్ళు రికమెండ్ చేస్తారు, చాలా మందికి తెలిసి వాళ్ళు అప్లై అనేది చేసుకుంటారండి. చాలా మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తుంటారు, మీరు ఎలా అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా అలానే వెయిట్ చేస్తారు. కాబట్టి జస్ట్ మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలా చేయడం వల్ల చాలా మందికి వీడియో అనేది వెళ్తుంది. వాళ్ళు అర్హులైతే మాత్రం 18 లోపల అప్లై చేసుకుని జాబ్ అనేది పొందుతారండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఆ కామెంట్స్ నేను చెక్ చేసి మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరొక